వివిడి న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. టేబుల్ ఎత్తి పడేసినట్టు మాట్లాడు. ఈడే కూర్చోవాలంటే మీరు కూడా కొత్త పద్ధతి వచ్చింది. ఏం సార్ మున్సిపల్ రూల్స్ పాటిద్దామా లేదంటే మన ఇష్టాలు చేసుకుందాం అంతే. అవమానించి పంపించాలంటే చెప్పు. ఓపెన్ గ్రౌండ్ లో కూర్చుందాం, మున్సిపల్ గ్రౌండ్ లో చైర్మన్ మేము ఎన్నుకుంటే చైర్మన్ అలా మేము ఎన్నుకుంటే చైర్మన్ మనకు ఒక వైస్ చైర్మన్ అవమానపడితే మంచిగా సభగానే సభ గౌరవ అవమానపడితే మంచిగా సార్. ఏ విధంగా సార్ మీరు ఎమ్మెల్యే గారికి అదొక్కటే కాదు, పని ఊరోటే కాదు, పల్లెలు కూడా ఉంటాయి కాబట్టి ఆయన రాలేదు. భూమి పూజ చేసిపోయేవారు. కానీ నేను ఒక చైర్మన్ గా నా బాధ్యతగా భూమి పూజ చేసిన తర్వాత కూడా మళ్ళీ 2 సార్లు చెక్ చేసి వచ్చేదాన్ని. అక్కడ వరకు జరుగుతుందా లేదా, ఆ యొక్క భూమి పూజ చేసి వదిలేసినారా, ఇది కూడా చూస్తున్నా. వేరే సబ్జెక్ట్ మాట్లాడితే అజెండా అయిపోయిన తర్వాత మాట్లాడమని చెప్పండి. ఇట్లా చేస్తే తొందరగా అయిపోయిన మీటింగ్ కూడా జరిగాయి. కొంతమంది వచ్చారు, కొంతమంది వెళ్ళిపోయారు. వచ్చే వారి స్థానంలో మొదటగా మున్సిపల్ కమిషనర్ గా నా పేరు కృష్ణ, బద్వేలు పురపాలక నుంచి ఈ మున్సిపాలిటీకి బదిలీ వచ్చాను. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు మన సభకు పరిచయం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. మన మైసూరు డాక్టర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మన ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు జరుగుతుంది. ఆదాయంలో అన్నింటికన్నా ముందు ఇప్పుడు మన కౌన్సిల్ హాల్లో విమర్శించిన కౌన్సిలర్లు ఈ పొద్దు వైసీపీ కౌన్సిలర్లు మొత్తం అసలు మన మార్కెట్ మీద అయిపోయినట్టయితే ఈ కౌన్సిల్ హాల్ మనకు సంబంధం వచ్చి ఇంత జరుగుతుంది. మీడియా మొత్తం తీసుకుంటున్నారు. మీడియా తీసుకుంటున్నా బయట వ్యక్తులు అంతా దీనిలో ఉండడం ఎంత సబబు. ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏం జరిగిందో మన అన్నదాంట్లో మంచి ఏం జరుగుతుందో అనేది పక్కన పెట్టండి. కాకపోతే మాకు మన ఎమ్మెల్యే పార్సాధన గారికి ఒక సవాల్ ఇచ్చారు. ఏమయ్యా అంటే బీజేపీ కౌన్సిలర్లను రాజీనామా చేసి తీసుకోండి. గతంలో వైసీపీ వాళ్ళు టీడీపీలోకి పోలేదా, మరి టీడీపీ వాళ్ళు వైసీపీలోకి రాలేదా, ఆ పొద్దు అందరూ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు, ఈ పొద్దు బీజేపీ వాళ్ళు మొత్తంలో ఎందుకు రెచ్చగొడుతున్నారు అంటే ఇది రాజకీయం కాదా? ఇంత రాజకీయాలు ఇక్కడే జరుగుతున్నాయా, ఎక్కడ జరుగుతున్న రాజకీయం ఎవరు ఏం చేస్తున్నారు, ఇక్కడ అవసరం లేదు. మాకు చంద్రబాబు నాయుడు గారన్న అభిమానము, గౌరవము. ఇక్కడ మన మాజీ మీనాక్షి నాయుడు అన్న గారన్న కూడా గౌరవం. కానీ ఎవరికి సంబంధం లేని వ్యక్తులు మా పార్టీ వాళ్ళని రెచ్చగొట్టడము, కౌన్సిలర్ అంటే చిన్నతనమా, ఎందుకు రెచ్చగొడుతున్నారు? గురించి మాట్లాడదామని చేశాము. ఆ డబ్బులు వాడుకోలేదు, అది వెనక్కి పోతే కూడా మనకు ప్రమాదమే. మన సెల్ తీసుకునేటప్పుడు లోపలి అప్పుడు మన జనరల్ ఫండ్ నుంచి వాడాలి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఎందుకు చేశాము, ఎలా చేశామన్న సమాజం. ఎందుకంటే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను, మీరు ఆదేశాల ప్రకారంగానే ఇవన్నీ జరిగినాయి. ఈసారి నుంచి అందరికి కూడా వాళ్ళ వాళ్ళకి వెళ్ళినప్పుడు నేను ఈ మధ్య కాలంలో
వాటర్ పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా కౌన్సిలర్ కూడా కలుసుకోవాలి. మొదట్లో ఆ ఇబ్బంది ఉండేది, ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు కాబట్టి పోయిన చోటంతా కూడా వాళ్ళు కూడా వెంటేసుకుని ఆఫీసర్లతో పాటుగా తిరుగుతా ఉన్నారు అధ్యక్ష. ఇది కూడా మంచి జరుగుతుందని అనుకుంటారు. దగ్గర 1.5 కోటి రూపాయలు ఆదంలో పని జరుగుతున్నాను అధ్యక్ష. నా వార్డుకు సంబంధించి నా వార్డులో పని జరిగినప్పుడు నాకు తెలిసి ఉండాలి అధ్యక్ష. ఈరోజు నేను చెయ్యాలి, దీన్ని పాస్ చేయాలి అని అన్నప్పుడు నాకు తెలిసి ఉండాలి అధ్యక్ష. నా వార్డులో సీట్లు తీసారనే విషయము నాకు తెలిస్తే నేను చేయగలుగుతాను అధ్యక్ష. ఏ కౌన్సిలర్ కి మరి అధికారులు నిర్లక్ష్యం చేశారో ఎవరు నిర్లక్ష్యం చేశారో తెలియదు, కానీ ఇక్కడ ఉన్న ఏ కౌన్సిలర్ కి వాళ్ళ వార్డులో తీసే సీట్లు గురించి తెలియదు అధ్యక్ష. తెలియనప్పుడు బిల్లు వచ్చింది కాబట్టి చేయట్లేదు అధ్యక్ష. బిల్లు వాయిదా వేస్తామనే విషయం చెప్తా ఉన్నారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఇది మళ్ళీ రిపీట్ కాకూడదంటే ఇప్పటి నుంచి అధ్యక్ష అధికార పార్టీలో లేకపోయినా అధ్యక్ష ఇంకా మా టర్మ్ అయిపోయిన వరకు అధ్యక్ష ప్రతిదీ మా అవగాహనలో ఉంటే అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ కూర్చొని ఈ బిల్లు పాస్ చేయాలంటే కౌన్సిలర్ అధ్యక్ష చేయలేకపోతుంది. వాళ్ళు చేయట్లేదు అంటే వాళ్ళు తెలుసుంటారు కదా అధ్యక్ష పని జరిగింది అండి. దీనికి ఇకపై ఏదైనా జరిగితే వాటిలో ఏదైనా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ ఇంకేదైనా అభివృద్ధి పనులు జరిగినప్పుడు మాకు తెలియజేసి చేస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.